కందుకూరులోని టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావుని ఎంఆర్పీఎస్ నాయకులు కలిసి ఆయనకు వారి మద్దతు తెలియజేశారు. పింఛన్ల పంపిణీ విషయంలో వైసీపీ చేస్తున్నదంతా విష ప్రచారమే అని ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో 60 లక్షల మంది పింఛన్దారులకు 15,000 మంది సచివాలయ ఉద్యోగులు 1-2 గంటల్లోనే డబ్బులు ఇవ్వొచ్చన్నారు. ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపినటువంటి ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పెద్దలు మంద కృష్ణమాధవ్ గారికి, అలాగే కందుకూరు నియోజకవర్గం నుంచి మన ఎంఆర్పీఎస్ సోదరులు స్వచ్ఛందంగా వచ్చి ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి మద్దతు పలకడం చాలా సంతోషకరం, అభినందనీయం. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలనలో ఎస్సీ సోదరుల్ని ఏ విధంగా మోసగించబడ్డారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎస్సీ సప్లాన్ నిధులు నేరుగా ఎస్సీ సబ్ క్యాస్టులకే చెందే పరిస్థితి ఉండేది. ఈరోజు ఎస్సీ కార్పొరేషన్లు 3 కార్పొరేషన్లు పెట్టి 3 కార్పొరేషన్లు కనీసం మినిమం వస్తువులు కూడా లేని పరిస్థితుల్లో కార్పొరేషన్లు ఉన్నాయి. ఈరోజు పేదవాడు తినే 5 రూపాయల అన్నా క్యాంటీన్ కూడా దాన్ని కూడా విధ్వంసం చేసిన ముఖ్యమంత్రి అంటే పేదవాళ్ళ పట్ల ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి అభిప్రాయం ఉందో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎంఆర్పీఎస్ సోదరులు బేషరతుగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం చాలా సంతోషకరం. తప్పకుండా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఎంతో కొంత హెల్ప్ చేయడం జరిగింది. మళ్ళా నరేంద్ర మోడీ గారు కూడా మొన్న హైదరాబాద్ మీటింగ్లో వాళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్పడం కూడా జరిగింది. మీరందరూ కూడా తప్పకుండా న్యాయం జరుగుద్దని, అదేవిధంగా ఈ రాష్ట్రం బాగురే మీరందరూ కూడా యువకులు, చదువుకున్న విద్యావంతులు ఉన్నారు. ఈ రాష్ట్ర బాగు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని కాపాడగలుగుతారు. ఈ అబద్ధపు మాటలు చెప్పిన ముఖ్యమంత్రిని మనం చదువుకున్న యువకులందరం కూడా నడుం బిగించి ఈ దుర్మార్గపు ఆలోచనలు ఉన్న ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది. ఖనిజ సంపదనంతా దోసుకొని మళ్ళా రేపు 2024 రేపు మే 13 జరిగే ఎన్నికలకి సిద్ధం అవుతా ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని. తప్పనిసరిగా ఈ పార్టీ ఎంత క్రూయల్ నేచరో సోదరులు చెప్పారు. ఎన్ని ఇన్సిడెంట్లు, కనీసం మినిమం గౌరవం కూడా లేకుండా అసలు అపాయింట్మెంట్లు కూడా లేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఎవరన్నా కష్టం వస్తే చెప్పుకునేది వరకు కూడా తెలియని పరిస్థితి. మనందరం కూడా విఘ్నులైన ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి మీరు అందరూ కూడా ఈరోజు ఎంఆర్పీఎస్ సోదరులు మా మీద పెట్టుకున్న నమ్మకానికి మీకు అందరికీ కూడా న్యాయం జరుగుద్దని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ